100 రోజుల పరిపాలన గతంలో మనం కలిసిన పిహెచ్లకు సంబంధించిన అంశం కూడా కొంత ఫీజు విషయం కావచ్చు అని కొంత అవకతవకలు జరిగినాయి. సో ఈ ప్రభుత్వం దృష్టికి మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం సందర్భంలో అడ్రస్ చేసిరు. సో ఇప్పుడు దానికి సంబంధించి పరిష్కార మార్గం కనిపించిందా? మామూలుగా 100 రోజుల పైన ఒక ప్రభుత్వం పైన తీర్పు ఇవ్వడం అంటే చాలా కష్టం. ఒక 5 సంవత్సరాలకు ఏదైనా ఒక ప్రభుత్వం అనేది ఎన్నుకోవడం జరుగుతుంటుంది. సో 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేసింది, ప్రభుత్వం మంచిగా పనిచేసిందా లేకపోతే ప్రజల కోసం పనిచేసిందా అనేది దానిపైన మనం తీర్పు ఇవ్వగలుగుతాం. కాకపోతే వాళ్ళు ఏంటంటే 100 రోజులలో 6 గ్యారెంటీలను మేము వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది అంతా వదిలేస్తే ఇప్పుడు మనకు ఫస్ట్ రాహుల్ గాంధీ లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంటంటే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం మేము ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 2 బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 34 ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 2 బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే విధంగా ఒకే కుటుంబంలో 2కి ఎమ్మెల్యే స్థానం ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లలో కూడా ఎక్కడ కూడా మనకు కనపడినటువంటి పరిస్థితి. అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలకు 2 టికెట్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి 2కి కూడా టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు గతంలో ఉన్నటువంటి ఏదైతే అంటే ఇప్పుడు వీళ్ళు ఏదని చెప్తున్నారంటే మాది పీపుల్స్ గవర్నమెంట్, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి గతంలో ప్రజాపాలన లేదా, గతంలో పీపుల్స్ గవర్నమెంట్ లేదా అని అంటే గతంలో వెలమ రాజ్యం ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావించారు. అదేవిధంగా తెలంగాణలో ఒక నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం లేకపోతే ఒక కుటుంబ పాలన అనేది కొనసాగింది కాబట్టి ఆ కుటుంబ పాలన పోవాలి, అదేవిధంగా నియంత పాలన పోవాలి, తెలంగాణలో ఒక ప్రజాపాలన రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అదేవిధంగా కొన్ని వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారులు ఈ 4 వర్గాలు ఈ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే 9 సంవత్సరాలు ఎవరైతే పరిపాలించలో వాళ్ళందరినీ కూడా ఆ పార్టీని ఓడగొట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు మనం చూసినట్లయితే మీరు చూడండి, దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం ఒకసారి నియామకాలు అంటే వాళ్ళు చేసినటువంటి నియామకాలను గమనిస్తే ఇట్లా మొత్తం ఎవరైతే నియమిస్తున్నారో అన్ని రెడ్లకు సంబంధించినటువంటివే మనం చూస్తా ఉన్నాం. మనం గతంలో అంటే రీసెంట్గా మనకు 37 కార్పొరేషన్ దాంట్లో చైర్మన్లను నియమించారు. ఆ కార్పొరేషన్లలో కూడా ఎవరికి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎవరికి కూడా నువ్వు ఏమి అవకాశం నువ్వు ఈరోజు ప్రజాపాలన అనేసి అంటున్నావు. ప్రజాపాలన అంటే ఏంది? డెమోక్రటిక్ వాల్యూస్, అదేవిధంగా సోషల్ జస్టిస్ కన్సర్న్. మరి నీకు ఎక్కడ సోషల్ జస్టిస్ కన్సర్న్ ఉంది? నువ్వు ఇచ్చినటువంటి 37 కార్పొరేషన్ చైర్మన్లలో కూడా నువ్వు ఈరోజు బీసీలకు, ఎస్సీలకు, లేకపోతే ఉద్యమకారులకు, ముఖ్యంగా ఓయూ విద్యార్థులకు నువ్వు చూడు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాలకసుమన్ ఎమ్మెల్యే అయ్యిండు, గాదర్ కిషోర్ ఎమ్మెల్యే అయ్యిండు, గువ్వల బాలరాజ్ ఎమ్మెల్యే అయ్యిండు, అదేవిధంగా ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థి నాయకులు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, అంజనేయులు గౌడ్, దూదిమెట్ల బాలరాజు, ఇట్లా చాలా మంది విద్యార్థి నాయకులకు అవకాశం కల్పించింది గతంలో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చినట్లయితే మరి బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిదనే భావన మాకు అనిపిస్తా ఉంది. అంటే ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారో అట్లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. నువ్వు ఎక్కడ సోషల్ జస్టిస్ కన్సర్న్ ఈరోజు నీకుంది? సో సామాజిక సమతుల్యత అనే ఒక పదాన్ని గతంలోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా చెప్పడం జరిగింది. ఆ సమతుల్యత అనే అంశం మీకు కనబడతలే? అంటే ఇప్పుడు బీసీ ఇదే అంశానికి సంబంధించిన కాలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నించినప్పుడు మేము ఇక్కడ సామాజిక సమతుల్యత పాటిస్తూనే ఎమ్మెల్సీకి అవకాశానికి ఒక బీసీకి ఇచ్చినాం, మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినాం, ఒక వెలమకి ఇచ్చినాం, ఒక రెడ్డికి ఇచ్చినాం, ఒక మైనార్టీ సోదరికి ఇచ్చినాం. ఈ సామాజిక సమతుల్యత కాదా? రాజ్యసభ కూడా మొన్న అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించడం జరిగింది. సో ఈ సామాజిక సమతుల్యత కాదా? బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే రేవంత్ రెడ్డి సమాధానం చెప్తున్నాడు. నువ్వు ఉన్న 119 కాన్స్టిట్యున్సీలలో 60 మంది 70 మంది ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గానికి చెంది 20 మంది బీసీ సామాజిక వర్గానికి చెంది అట్లా ఉంటే అది సామాజిక సమతుల్యమా? ఈరోజు తెలంగాణలో బీసీ జనాభా ఎంత? 50కి పైబడి శాతం ఉంది. అంటే దాదాపు 119 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలలో నువ్వు 60 మందికి ఎమ్మెల్యేలుగా ఇవ్వలేదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలనే ఉద్దేశంతో నువ్వు ఆ రోజు రెడ్లకు అంటే ఎవరైతే గెలుపు గురాలు ఉన్నారో వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చావు. ఇప్పుడు అదే సేమ్ గెలుపు గురాలు తెర మీదకి వస్తున్నారు. మరి ఇతర పార్టీలో ఎవరైతే ఎంపీలలో నువ్వు చూడు, ఇప్పుడు పార్టీ చేరికల్లో కూడా ప్రకటించినటువంటి ఎంపీ స్థానాలలో కూడా ఎక్కువ రెడ్లకే ఇచ్చారు. మరి నువ్వు అప్పుడైతే ప్రభుత్వం రావాలన్న ఉద్దేశంతో ఎవరైతే గెలుపు గురాలు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. మరి ఈ రోజు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉంది. అట్లాంటి క్రమంలో ఈ రోజు బీసీలకు టికెట్లు 17 స్థానాలలో ఒక 10 స్థానాలు బీసీలకు టికెట్లు
మరి ఎందుకు ఇవ్వట్లేదు? మళ్ళీ రెడ్లకే టికెట్లు ఇవ్వడం అంటే ఈ రోజు వెలమ రాజ్యం పోయి రెడ్ల రాజ్యం వస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా మేము కూడా భావిస్తాం. ఏం సూచన ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ కోటసీన్ అన్న ఉన్నాడు. కోటసీన్ అన్న అనేక ఊపా కేసులు ఎదుర్కొన్నాడు. ఊపా కేసులో ఎదుర్కొన్నటువంటి కోటసీన్ అన్నకు, లేకపోతే లోకేష్ యాదవ్, లేకపోతే బాలలక్ష్మి, లేకపోతే దుర్గం భాస్కర్ అన్న, లేకపోతే పున్న కైలాస్ నేత, చారగోడ వెంకటేష్, అదేవిధంగా చాలా మంది విద్యార్థి నాయకులు, అట్లాంటి విద్యార్థి నాయకులకు అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. మీరు ఈరోజు సోషల్ జస్టిస్ కన్సర్న్ అంటున్నారు, అదేవిధంగా పీపుల్స్ గవర్నమెంట్ అనేసి అంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో మీరు ఇచ్చేటువంటి నియామకాలలో, లేకపోతే ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లలో ఈ విద్యార్థి నాయకులు అందరికీ కూడా అవకాశం కల్పించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంది విద్యార్థి నాయకులకు అవకాశం కల్పించింది. మీరు కూడా విద్యార్థి నాయకులను గుర్తించాలి, ఉద్యమకారులను గుర్తించాలి. మీరు ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పేసి మీరు ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది. కాబట్టి ఉద్యమకారులను, అదేవిధంగా విద్యార్థి నాయకులను గుర్తించి వాళ్ళందరూ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించాలి. ఇకనైనా సామాజిక న్యాయం, అదేవిధంగా డెమోక్రటిక్ వాల్యూస్ అనేది ఖచ్చితంగా తెలంగాణలో పరిడవిల్లాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము భావిస్తాము. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వస్తే, ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో మేము ఉస్మానియా యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 సంవత్సరాల పాలనను వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్గా మేము విద్యార్థి నిరుద్యోగులారా మీరందరూ కూడా గ్రామాలకు తరలండి, ఈ యొక్క నియంతృత్వ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టండి అని చెప్పేసి మేము వాళ్ళు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోని కూడా మేము ఏఐఎస్ విద్యార్థి సంఘంగా చింపేసినాం. అప్పుడు ప్రవళిక సూసైడ్ చేసినటువంటి క్రమంలో ప్రవళికకు సపోర్ట్గా, అంటే ప్రవళికకు న్యాయం జరగాలి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల విద్యార్థులకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని చెప్పేసి మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా పిలిపించి ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు కేటీఆర్ పెయిడ్ ఆర్టిస్టులతోటి, నిరుద్యోగులతోటి నేను సంభాషిస్తా, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి క్రమంలో మేము సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉస్మానియా యూనివర్సిటీకి పిలిపించి విద్యార్థులతో, నిరుద్యోగులతో వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నారాయణ కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థులతో మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే, మీరు ఇచ్చినటువంటి ఈ రోజు 100 రోజుల పరిపాలనలో ఎటువంటి సామాజిక సమతుల్యం లేదు, డెమోక్రటిక్ వాల్యూస్ అని అంటే ఈ రోజు మేము కంచెలను తీసేసినంత మాత్రాన డెమోక్రసీ కాదు. డెమోక్రసీ అని అంటే అందరికీ ప్రాతినిధ్యం ఇవ్వడం, అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడే అది డెమోక్రసీ అవుతుంది. మీరు చెప్పేటువంటి డెమోక్రసీ ఇది రెడ్ల డెమోక్రసీ అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు సోషల్ జస్టిస్ కొంత కొనసాగించాలి. ఏదో మాటల పరిమితం అవుతుంది. ఇప్పుడు ఈ రోజు గెలుపుకు రాళ్ళకి మేము టికెట్లు ఇస్తామని చెప్పి మాటల వరకే పరిమితం అయితే ఇంప్లిమెంట్ చేయాలి. అవును. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో అంటే ఇక్కడ ఫీజులు పెంచినప్పుడు మేము బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళేసి ఆయనకు చెప్పినటువంటి క్రమంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు. ఈ యొక్క పిహెచ్డి ఫీజులు అనేది గతంలో 2000 ఫీజులు ఉండే 25,000 ఫీజులు పెంచారు, దీన్ని తగ్గించాలని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిండు. దానికి కట్టుబడి బట్టి విక్రమార్క ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పెంచినటువంటి పీజీ, పిహెచ్డి, ఇంజనీరింగ్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, లేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్, లేకపోతే అన్ని కోర్సుల ఫీజులు కూడా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకు ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఒక 10,000 లేకపోతే 20,000 ఫెలోషిప్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గతంలో ఇక్కడ నియమించినటువంటి వీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒత్తాస పలుకుతూ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి ఇక్కడ ఒక డెమోక్రాటిక్ ఎన్విరాన్మెంట్ లేకుండా చేయడం జరిగింది. మీరు ఆ తప్పిదం చేయకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలకు ఎవరైతే అర్హతలు కలిగినటువంటి ప్రొఫెసర్లు ఉంటారో అట్లాంటి వాళ్ళను వైస్ ఛాన్సలర్ గా నియమించి ఇక్కడ ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అంటే విద్యారంగానికి వీళ్ళు వస్తే అధికారంలోకి వస్తే 21% బడ్జెట్ ఇస్తామని చెప్పారు. కానీ మొదటి బడ్జెట్లో 16% బడ్జెట్ మాత్రం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులోనైనా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చేసి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ పోస్టులు అన్ని భర్తీ చేసి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాల్సిందిగా మేము తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము.